తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్ణయాగం చేశారు. ఆశ్చర్యకరంగా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతదేశ రాజ్యాంగం ప్రాతిపదికగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి వర్షాలు రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ యాగం చేశారంటారు. ఇది ఎక్కడి నుంచి మొదలైన సంస్కృతి? యాగాలు, దేవాలయాలు, పూజలు, పునస్కారాలు చేయవలసింది ఎవరు? మత గురువులు, పీఠాధిపతులు, పూజారులు. వాళ్లకు వదిలేయాల్సినటువంటి విషయాలు ఇవి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైన ప్రభుత్వాలు చేయవలసిన పనులు వేరే ఉన్నాయి. ఎవరి పనులు వారు చేయాలి. యాగాలు, దేవాలయాలు నమ్మకాలకు సంబంధించిన విషయాలు. అవి మత విశ్వాసాలతో ముడిపడి ఉన్న విషయాలు. మత విశ్వాసకులు, వారికి నాయకత్వం వహిస్తున్న, వారికి మార్గదర్శకత్వం వహించేటువంటి మత గురువులు, పీఠాధిపతులు, పూజారులు, వాళ్ళు చేయవలసిన పని వాళ్లకు వదిలేయాలి. ఎన్నికైన పాలకులు చేయవలసిన పని రాజ్యాంగం ప్రాతిపదికగా రాజ్యాంగం నిర్దేశించినటువంటి కర్తవ్యాలు పూర్తి చేయాలి. ఇప్పుడు ఎన్నికైన పాలకులు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగం నిర్దేశించినటువంటి దిశానిర్దేశాలను వదిలేసి జనాన్ని సమస్యల పరిష్కారం కోసం దేవుణ్ణి వేడుకోమని చెప్పడం ఏమిటి? వర్షాలు వచ్చేటట్టు చూడమని దేవుణ్ణి వేడుకోవడం ఏమిటి? ఇది ముఖ్యమంత్రి పని కాదు కదా. ఈ ప్రజలు ఇళ్లలో చేస్తారు, మత గురువులు, పూజారులు చేస్తారు. అది వారి విశ్వాసానికి సంబంధించిన విషయం. ప్రజలు ఓటేసి ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి చేయవలసిన పని ఏమిటి? వర్ణయాగం కాదు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్షాల కోసం వర్ణయాగం అంటున్నారు. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ దేశంలో ఎన్నికైనటువంటి పాలకులు, ప్రజాప్రతినిధులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి అని ఆదేశిస్తున్నది రాజ్యాంగం. వర్షాల కోసం వర్ణయాగం చేయటం ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందా? వర్షాలు ఎలా వస్తాయో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చెప్తున్నది. ఇప్పుడు వర్షాల సమస్యకు వాతావరణ కాలుష్యం కారణమని, ఓజోన్ పొరకు రంధ్రం పడడం కారణమని, అడవులు తగ్గిపోవటం కారణమని, అందుకని వాతావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రుజువు చేస్తున్నది. ప్రపంచం అంతా ఘోషిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు వీటి చుట్టే చర్చోపచర్చలు చేస్తున్నాయి, ఒప్పందాలు చేసుకుంటున్నాయి. పైగా ఇప్పుడు ఎల్లినో ఒక సమస్యగా ముందుకొచ్చింది. ఎల్లినో అంటే ఏమిటి? దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి? రైతాంగం మీద దాని ప్రభావం ఏమిటి? సాధారణ ప్రజల మీద దాని ప్రభావం ఏమిటి? దానికి సంబంధించిన వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పి చైతన్యవంతం చేయటం, వారిని విజ్ఞానవంతులను చేయటం, తగిన జాగ్రత్తలు వారికి తెలియజేయటం, ఇది కదా ప్రభుత్వం చేయవలసింది. వర్షాలు వచ్చేట్టు చూసుకోవాలి అని అంటే అందులో ప్రజల బాధ్యత ఏమిటి? ప్రభుత్వాల బాధ్యత ఏమిటి? విచక్షణ రహితంగా అడవులను నరికివేస్తున్న స్మగ్లర్ల బాధ్యత ఏమిటి? కొండలు గుట్టలు తవ్వేస్తున్నటువంటి పారిశ్రామికవేత్తల బాధ్యత ఏమిటి? ఈ విషయాల మీద కదా చర్చ జరగాల్సింది. ఇవన్నీ వదిలేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ణయాగం చేయటువంటి ప్రజల దృష్టి మళ్లించడమే కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఏం చేశారు? అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవంలో కీలక పాత్ర పోషించారు. అక్కడ కూడా అంతే. పీఠాధిపతులు, మత గురువులు వారు కాదు. ఎన్నికైనటువంటి ఒక దేశ ప్రధానమంత్రి అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణను పరిపాలించిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇదే సంస్కృతి పాటించారు. చండీ యాగం చేశారు, మరికొన్ని యాగాలు చేశారు.
ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పాలకులు ఈ రూపంలో యాగాల సంస్కృతి, దేవాలయాల సంస్కృతి ప్రజల ముందు ఉంచటం ద్వారా ప్రజలకు ఏం చెప్పదలిచారు? ఎన్నికలకు ముందు ప్రజల సమస్యలన్నీ తామే పరిష్కరిస్తామని, తమ పార్టీ విధానాలే సరైనవని, తమకు ఓట్లేస్తే సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తమదేనని అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. ఓటర్లను నమ్మించి ఓట్లు తస్కరిస్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలు ప్రారంభించి దేవుణ్ణి అడుక్కోమంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం దేవుణ్ణి వేడుకోమంటున్నారు. యాగాలు చేస్తూ సమస్యల పరిష్కారం కోసం దేవుణ్ణి వేడుకోమంటున్నారు. అంటే వాగు దాటేదాకా వడమల్లయ్య, వాగు దాటిన తర్వాత బోడి మల్లయ్య. ఎన్నికలకు ముందు తాము సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలను నమ్మించిన వీళ్ళు తమ చేతుల్లో అధికారం వచ్చిన తర్వాత తమను కాదు సమస్యల పరిష్కారం కోసం దేవుణ్ణి అడుక్కోమంటున్నారు. దేవుణ్ణి అడుక్కోమని ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చెప్పాలా? మన తాతల తండ్రులు తరతరాలుగా చేస్తున్న పని అదే కదా. ఇప్పటికీ ప్రజలు అత్యధికులు ఇంట్లో, గుళ్ళల్లో, మసీదుల్లో, చర్చిల్లో చేస్తున్న పని అదే కదా. దానికి ఒక ప్రధానమంత్రి కావాలా? దానికి ఒక ముఖ్యమంత్రి కావాలా ఈ విషయాలు చెప్పడానికి? సమస్యలు ఎవరూ పట్టించుకోకపోతే, పాలకులు పట్టించుకోకపోతే, విఫలమైతే, తమకు దిక్కులేని పరిస్థితుల్లో దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అనేటువంటి ఒక సామెత అనుభవపూర్వకంగా పుట్టింది కదా. కాబట్టి ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ప్రజలు దేవుడి వైపే పోతారు. ప్రజలకు సరైన ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు పోరాటాల వైపు పోతారు. అందుకని పోరాటాల వైపు పోవాలా, దేవుడిని అడుక్కోవాలా అనేది ప్రజల చైతన్యానికి సంబంధించిన విషయం. అయితే ఈ పాలకులు తాము పరిష్కరించవలసిన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనప్పుడు ప్రజలు పోరాట బాట పట్టకుండా ఉండడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం దేవుణ్ణి అడుక్కోమని చెప్పడానికి యాగాలను, ఆలయాలను, దేవుడి పేరు వాడుకుంటున్నారు. ఇంతకంటే బాధ్యతారాహిత్యం ఇంకేమన్నా ఉంటుందా? అందుకని ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి తమ పార్టీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటారు. బీజేపీ మతోన్మాద పార్టీ అంటారు. మరి ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నాయకులు ప్రజలకు వర్షాల కోసం యాగాలే పరిష్కారం అని చూపించడం ఏ విధంగా సెక్యులరిజం అవుతుంది? ఏ విధంగా ఒక ఎన్నికైన ప్రభుత్వంగా తన బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుంది? అందుకని ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోకూడదు. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, మరొకళ్ళైనా. ప్రజలు తమ చేతుల్లో అధికారం పెట్టినప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాము శాయశక్తులా పనిచేయాలి. ప్రజలకు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చాలి. అందుకు భిన్నంగా ఈ రూపంలో ప్రజల దృష్టిని మళ్లించి దేవుణ్ణి అడుక్కోమని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయటం బాధ్యతారాహిత్యం తప్ప